హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టమాటా బాత్. టమాటా బాత్ ఎంత ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అండి. చాలా ఈజీగా అయిపోతుంది కదా, మనకి ఏ పిండిలు లేనప్పుడు. అది చూద్దాం ఎలా చేయాలో. దానికి టమాటా ముక్కలు మెయిన్ ఇంగ్రీడియంట్. టమాటా ముక్కలు, జీడిపప్పు ఉంటే ఈ టమాటా బాత్ సూపర్బ్గా ఉంటుంది. అది ఎలా చేయాలో చూద్దాం. దానికి పొటాటో పీసెస్ కూడా తీసుకోవచ్చు. పొటాటో పీసెస్, టమాటా ముక్కలు అవి ఎక్కువ ఉండాలి. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం ముక్కలు సరిపోతాయి. ఇలా టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ టమాటా ముక్కలు ఉంటే ఈ ఉప్మా టమాటా బాత్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని 2 to 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, అల్లం ముక్కలు ఫస్ట్ వేపుకోవాలి. దాని తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే మొత్తం 3 పప్పులు తీసుకున్నానండి. అది సాయి పప్పు, సాయి మినపప్పు, మన తొక్క మినపప్పు కొంచెం వేసుకోవచ్చు, అండ్ పచ్చిశనగపప్పు. అవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనం ఎప్పుడూ కూడా సిమ్లోనే పెట్టుకోవాలి. ఈ పోపు దినుసులు మాడిపోతాయి మనము హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనము పచ్చిమిర్చి, ఉల్లిపాయ స్లైసులు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు స్లైసుల్లో కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. అంతా బాగా ఫ్రై అవుతుంది అన్నప్పుడు మనము ఇంకొన్ని ఇవి వెజిటేబుల్స్ మనం కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకుందాం. ఎప్పుడు కూడా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం సిమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత ఇంకా మనము వెజిటేబుల్స్ వేసుకుందాము అన్నప్పుడు 1 నిమిషం హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నీ తిప్పాలి. చూడండి, అన్నీ వేగినాయి కదా. మనము ఒక్కొక్క పించ్ టర్మరిక్ అంటే పసుపు వేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ పొటాటో పీసెస్ వేసుకోండి. అది ఆప్షనల్ అండి. పొటాటో ఉంటే టేస్టీగా ఉంటుంది. అంతేకాని టమాటా పాత్రలో ఎక్కువ టమాటా ముక్కలే వేసుకుంటే బాగుంటుంది. పొటాటో పీసెస్ ఫస్ట్ ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత లాస్ట్లో మనకి టొమాటో వేసుకుందాం. ఇలా పొటాటో కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టొమాటో పీసెస్ వేసుకోవాలి. ఈ 2 వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొటాటో పీసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టమాటా అండ్ కరివేపాకు వేసుకోండి. ఆ 2 వేసుకుని బాగా ఫ్రై అవుతున్నప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం. తర్వాత వాటర్ రేషియో ఒకటి చూసుకుని వేసుకోవాలి. చూడండి, అన్నీ ఫ్రై అవుతున్నాయి కదా. ఈవెన్గా ఫ్రై అవ్వడానికి మనము బాగా స్టిర్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లోంచి మనం లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకుని మనము ఒకసారి మిక్స్ చేసుకొని పైన లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిస్తే ఇంకా పర్ఫెక్ట్గా అన్నీ కూడా ఉడుకుతాయి. లిడ్ పెట్టుకుందామండి మనం. ఇప్పుడు మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పైన లిడ్ పెట్టుకుందాం. చూడండి, ఒకసారి అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా. ఇలా అన్నీ మిక్స్ అవుతున్నాయి కదా. జీడిపప్పు, పొటాటో పీసెస్, టొమాటో పీసెస్, ఇవన్నీ కరివేపాకు అన్నీ మగ్గుతున్నాయి కదా. మనం లోనే పెట్టుకొని కొంచెం పసుపు వేసుకొని లిడ్ పెట్టుకుంటే బాగా మగ్గుతాయి ముక్కలన్నీ. ఒక్కసారి స్టిర్ చేసుకోండి. ఇలా పసుపు అన్నిటికీ పట్టి మంచి కలర్ఫుల్గా ఉంటుంది మన టమాటా బాత్. ఇలా అన్నీ స్టిర్ చేసుకున్న తర్వాత మనం పైన లిడ్ పెట్టుకుందాము. ఒక 5 to 10 మినిట్స్ అలా మగ్గనిద్దాం లిడ్ పెట్టుకొని. సిమ్లోనే పెట్టాలండి. ఆ టైంలో హై ఫ్లేమ్లో ఉండకూడదు. అది మాత్రం చూసుకోవాలి మనం. లోలో ఉంది కదా, లోలో ఉండాలి. ప్లస్ లిడ్ పెట్టుకోవాలి. లోపల ఉన్నదంతా చక్కగా ఉడుకుతుంది. నేను ఈ గ్లాస్ రేషియో తీసుకున్నానండి. ఈ గ్లాస్ ఉప్మా రవ్వకి మనము చేస్తున్నాం. అదే ఈ గ్లాస్ బొంబాయి రవ్వ అంటాం కదా, ఈ బొంబాయి రవ్వకి నేను చేస్తున్నాను. దానితో మనకి వాటర్ ఎంత తీసుకోవాలంటే 4 గ్లాసెస్ తీసుకుంటే సూపర్ లిక్విడ్ ఫామ్లో వస్తుంది. 4.5 తీసుకోవచ్చు వాటర్. 1:4 ఆర్ 1:4.5 రేషియో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మన టమాటా బాత్. అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి.
అంతా కూడా మిక్స్ చేసుకోండి. చూడండి ఎలాగా మంచిగా మగ్గినాయో, అన్నీ పెర్ఫెక్ట్గా మగ్గినాయి కదా. చూసుకోండి, అలా టెస్ట్ చేసి చూసుకోండి. మనం గరిటెతో అలా అన్నప్పుడు అవి ఉడికినాయో లేవో మనకి తెలిసిపోతుంది. అప్పుడు బాగా ఉడికినాయి అనిపిస్తే మనం యాడ్ చేసుకోవచ్చు వాటర్ని. పెర్ఫెక్ట్గా కుక్ అయినాయండి, అన్నీ కూడా బాగా మగ్గినవి కాబట్టి మనం ఇందులో వాటర్ పోసుకుందాం. ఒక్కసారి లిడ్ తీసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం స్టిర్ చేసుకోవాలి బాగా. అన్నీ బాగా కుక్ అయినవి పెర్ఫెక్ట్గా అని అనుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసుకోండి, వాటర్ వేసుకోండి. వాటర్ నేను చెప్పాను కదండి, రేషియో 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 4 గ్లాసెస్ 4.5 గ్లాస్ వేసుకోవచ్చు ఇంకా జారుడుగా కావాలంటే. చూడండి 1 గ్లాస్ ఆల్రెడీ వేసేసాను. ఒక్కసారి స్టిర్ చేయండి మళ్ళీ. చూసుకోండి మనకి ఫ్లేమ్ ఎలా ఉందో చూసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకోవచ్చు. వాటర్ వేసాం కదా, మాడిపోవు కాబట్టి హై ఫ్లేమ్లో మనం వాటర్ మరగనివ్వాలి కాబట్టి హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఇంకో 3 గ్లాసెస్ కూడా వేస్తున్నానండి. చూడండి సెకండ్ గ్లాస్ ఇది. చూసారు కదా, మధ్య మధ్యలో స్టిర్ చేసుకోండి, అలా మిక్స్ చేసుకోండి. ఇంకో 3rd గ్లాసు 4th గ్లాసు అండ్ హాఫ్ కూడా వేస్తాను నేను. చూడండి 3rd గ్లాస్ ఇది. అలాగే 4th గ్లాస్ నేనైతే 4.5 తీసుకున్నానండి. 4.5 వేసుకుంటే బాగుంటుంది. ఇది 4th గ్లాసు. ఇంకొన్ని వాటర్ వేసుకుంటే మనకి ఎలా కావాలంటే అలా కన్సిస్టెన్సీ వస్తుంది. మాకు లిక్విడ్గా అయితే బాగా నచ్చుతుందండి ఇంట్లో, అందుకని నేను లిక్విడ్గా చేస్తున్నాను. గట్టిగా కావాలంటే ఇంకొంచెం వాటర్ తగ్గించుకోవడమే. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి, బాగా స్టిర్ చేసుకోండి. చూడండి అన్ని ముక్కలు బాగా ఉడికినాయి కదా. ఇప్పుడు బాగా మరుగు రానివ్వాలి మనం. ఇంకొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నానండి నేను. 4 వేసాను, ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చు. ఇలా లిక్విడ్ ఫామ్లో ఇష్టము మనకి వేడివేడిగా అనుకుంటే అలా వాటర్ వేసుకోవచ్చు. సో 1:4.5 1:4 రేషియో పెర్ఫెక్ట్ రేషియో అనమాట. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. తర్వాత టేస్ట్ చూసుకుని మనం వేసుకోవచ్చు. టేస్ట్ చూసుకొని మనం బాగా మరుగుతూ ఉన్నప్పుడు టేస్ట్ చూసుకుని మనము ఆ టేస్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేయండి మళ్ళీ. ఒకసారి అలా మిక్స్ చేసిన తర్వాత ఇంకా మనము ఈ రవ్వని ఉప్మా రవ్వని సిద్ధం చేసుకొని వేసుకోవడమే. ఇలా చక్కగా స్టిర్ చేసుకోవాలి. తర్వాత ఇలాంటి టైంలో ఇలా మరుగు వస్తుంది కదండి, ఈ మరుగు వస్తున్న టైంలో మీరు టేస్ట్ చూసుకోండి. మీకు ఇంకొంచెం పడుతుంది అనిపించినప్పుడు సాల్ట్ వేసుకోండి. ఇంకా మీకు ఇంకొంచెం కలర్ రావాలంటే కొంచెం ఇంకా పసుపు కూడా వేసుకోండి కావాలంటే. నేను ఇంత గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. మనం ఆ రేషియోనే వాటర్ కూడా తీసుకున్నాం ఆ గ్లాస్ కొలతలోనే. ఇది ఉప్మా రవ్వ అండి. ఈ ఉప్మా రవ్వ మనం మిక్స్ చేసుకోవడంలో కూడా ఈ టమాటా బాత్ సక్సెస్ అయ్యేది ఉంది. దీన్ని ఎలా చేసుకోవాలంటే చూడండి, నేను ఒక గరిటె తీసుకున్నాను కదా, దాన్ని పై భాగాన్ని ఇలాగా రివర్స్లో పెట్టి ఇలా స్టిర్ చేసుకోవాలి. మనం ఒక చేత్తో రవ్వ వేసుకుంటూ అలా ఫాస్ట్గా స్టిర్ చేసుకోవాలి. అప్పుడు మనకి లంప్స్ ఏర్పడవు, లేదంటే గెడ్డలు వచ్చేసి మన ఉప్మా అంతా అటర్ప్లాప్ అవుతుంది. సో ఉప్మా మనకి సూపర్బ్గా రావాలి అంటే, లంప్స్ లేకుండా రావాలి అంటే సిమ్లో పెట్టుకోవాలి, అలా స్టిర్ చేసుకోవాలి. రవ్వ వేస్తూ ఒక చేత్తో రైట్ హ్యాండ్తో మనము ఇలా స్టిర్ చేసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్తో వేసుకోవాలి గ్లాస్ పట్టుకొని. చూడండి పెర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా. ఇంకా టర్న్ ఆఫ్ చేసేసాను. చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి. అప్పటిదాకా మనం స్టిర్ చేస్తూనే ఉండాలి, లేకపోతే లంప్స్ ఫామ్ అవుతాయి. చూడండి ఎంత పెర్ఫెక్ట్గా వచ్చిందో. సో నేను హాట్ ప్యాక్లోకి తీసుకున్నానండి. చూడండి పెర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ.
ఇంకొంతమంది గట్టిగా తినటం ఇష్టపడతారు, వాళ్ళు ఇంకొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గించుకొని ఇంకొంచెం మనం స్టిర్ చేసుకుంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇలా లిక్విడ్గా హాట్గా ఉంటే ఉప్మా సూపర్గా ఉంటుంది కదా. చూడండి, ఇదండి టమాటా బాత్ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.